కనకదారకు స్వాగతం. మామూలుగా మనం విష్ణుమూర్తికి పూజ చేసినా లేదా వెంకటేశ్వర స్వామికి పూజ చేసినా తులసి దళాలు పెడుతూ ఉంటాం. అయితే ఈ మధ్య సంకీర్తనమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే, స్వప్న విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పెడితే చాలా ఇష్టంరా, రెగ్యులర్గా పెట్టాలి. కాకపోతే నువ్వు ఇంట్లో పూజ చేసిన తులసి ఆకులు తీసుకొచ్చి పెట్టడం కాదు, సపరేట్గా అంటే పూజలు అందుకొని తులసి ఆకులు ఉంటాయి కదా, కొనుక్కొనైనా పెట్టొచ్చు, లేదా ఇంట్లో నీకు పెరుగుతూ ఉంటాయి కదా ఆకులు తీసుకొచ్చి పెట్టాలి, కానీ పూజ చేసిన ఆకులు పెట్టకూడదు. అది కాకుండా ఇప్పుడు మనం ఆడవాళ్ళం ఉంటాం కదండి, తులసి దళాలు తెంపేటప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు, ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు కోయకూడదంట. దానికి కూడా నేను మొన్న నందూరి గారి వీడియోలో కూడా చూశాను, ఏ రోజు పడితే ఆ రోజు కోయకూడదు, తిథులు ఉంటాయి, అప్పుడే చూసి కోసుకోవాలి అని. అలాగే అత్తమ్మ లాంటి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు తెంపితే కనుక తప్పు ఉండదు అని చెప్పారనమాట. ఒకసారి తులసి ఆకులు మీరు రోజు కట్ చేస్తే కనుక, రోజు పూజ చేసిన ఆకులు దేవుడి దగ్గర పెడితే కనుక ఒకసారి దీని గురించి తెలుసుకొని పెట్టండి. ఇందాకే తులసమ్మని చూసినప్పుడు గుర్తొచ్చిందండి, మీకు కూడా చెప్పాలి అనిపించింది. చూస్తూ ఉండండి కనకధార. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక మాతో షేర్ చేసుకోండి, మన ఛానల్లో చెప్దాం. బాయ్.